దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాత. మరొక సమయములో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసే భాగ్యం, మరొక అవకాశం దేవుడు మనకిచ్చారు. అందుబట్టి దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మనం చెల్లించే వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు ప్రతి దినము ప్రయాణములోను, ఆలోచనలోను, రాకపోకల్లోను, ఉద్యోగరీతిలోను, మీ ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో ఆదరణించి బలపరిచేవారుగా ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభుకి ఏమిచ్చి మన రుణము తీర్చగలము? అయినప్పటికీ ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈరోజు అంశము దేవుని సన్నిధి మొరపెట్టుట. మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలము దొరుకును. ఈ అంశం గురించి ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో మరొకసారి మా ప్రియులు నీ బిడలతో మాట్లాడటకును మా మధ్యకు విచ్చేసిన ఓ ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించున్నాను. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనయాడబడుతూ కీర్తించబడుచున్న ఓ ప్రభువా, నీకు మా వందనాలయ్యా. ఈ సమయములో నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుటకును నీ బిడల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. నా కంఠస్వరిని బోరగా వాడుకోమని, ఏమైతే ఈ లేఖనము ద్వారా బయలుపరచున్నాయన్న వాటి బయలుపరిచి మహిం పొందమని, నేనే మార్గమును అని సెలవిచ్చిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఇక్కడ మనకు సెలవిచ్చిన మాట 7వ అధ్యాయం యోహాను మరి లూకాసు వార్త 7వ అధ్యాయము మరి 18వ అధ్యాయం 7వ వచనములో మాట్లాడుతున్న మాటలు. దేవుని సన్నిధికి చేరి దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టిన నెలలా నీ మొర దేవుని ఆలకించి నెరవేర్పు దయచేయును. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది కూడా ఇటువంటి స్థితి కలిగి ఉన్నారు. సమాధానము కొరకు, ప్రభు ప్రకటిస్తున్న ప్రభు యొక్క ప్రకటన కొరకు చాలా మంది ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలు ఈ లోక సంబంధమని, పరలోక సంబంధమైన మాటలుగా మనకు బయలుపరుస్తున్నారు. అంటే నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, మొరపెట్టినప్పుడు నీ రహస్యమైన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు అనే మాటను మనం మర్చిపోవద్దు. ఎందుకు అంటే దేవుడు నీతో మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా భావించాలి. అందుకే మానవుడుకు దేవునికి సంబంధమైన విషయాలు చాలా రకాలుగా బైబిల్ గ్రంథములో మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనములు ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు మొరపెట్టినప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. సమాధానం లేక చాలా మంది ఈ లోకంలో మగ్గిపోతున్నారు. పైగా సాతాను చేతుకు చిక్కబడుతున్నారు. ప్రియులారా, మనుషులుగా ఉన్న మీరు శరీరము భూ సంబంధమైనప్పటికీ ఆత్మ పరసంబంధమైనది మాత్రం మర్చిపోవద్దు. యేసు ప్రభు ఎక్కడా కూడా శరీరను ఆత్మను వేరు చేసి మాట్లాడలేదు. రెండు ఒకటిగా భావించి అప్పుడే ప్రభు ప్రకటన చేశారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు,
అన్నాడు. అంటే ఆత్మతో నింపబడిన మనుషులు, దీనస్థితి కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు చూడగలరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనపడుతున్న మాటలు. ప్రియులారా, ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నారు? దావీదు కీర్తన 23వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోటలు ఆయన నన్ను పరుండు చేశను. అంటే దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఆయన వైపు కలిగి, ఆయన మీద గురు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ వచనాల్లో మాట్లాడే మాటలు కూడా ఆత్మ సంబంధమైన మాటలే. అందుకే ప్రయాసపడి భారమోచున సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి అని ప్రభు పిలిచారండి. ఎందుకని? మీరు లోకమైన సంబంధమైన పాపములు అనగా శ్రమ, శోధన, వేదన, ఆశలు, కోరికలతో నింపబడి ఉన్నారు. అది శాశ్వతం కాదు. మీరు దీన్ని బట్టి అలసిపోవచ్చిన అవసరం లేదు. మీరు ఎలా జీవించినా మిమ్మలను మీ రీతిగా మీకుగా జీవించండి. అంటే చాలామంది ప్రశ్నించవచ్చు, మరి దరిద్రులు, దీనస్థితి కలిగిన వాడు, అరుక్కునేవారు, ఆహారం లేని వారు ఎందుకు దేవుడు భూమి మీద సృష్టిస్తున్నాడు అనవచ్చు. ప్రియులారా, ఆదిలో నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆది మానవుడైన ఆదాము మొదలుకుని ఈనాడు నీ కొరకు, నీ వరకు, నా వరకు కూడా మనుషులుగా మనం ఉన్నాం. స్వార్థం అయితే ఎప్పుడైతే మనుషుల్లో తగ్గిందో అప్పుడు అందరికీ ఆహారం దొరుకుతుంది, అందరూ సమానతత్వం కలిగి ఉంటారు. ఎప్పుడైతే స్వార్థం అనేది పెరిగిందో ఈ మనుషులలో ఏం పెరుగుతుందంటే కరువు, కాటకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన క్రియలకు లోబడి, ఈ లోక సంబంధమైన ఆశలకు లోబడి, ఈ లోక సంబంధమైన క్రియలకు, తలంపులకు లోబడి జీవిస్తున్నాం. కాబట్టి ఈనాడు కరువు అనేది ఎక్కువగా తాండము చేస్తుంది. ప్రియులారా, ఉన్నవాడు ఇంకా హెచ్చించబడుతున్నాడే తప్ప లేనివాడికి ఆహారం పెట్టలేని పరిస్థితి. ప్రియులారా, ఉన్నవాడును లేనివాడును గాలి సమానంగా చూస్తుంది, భూమి సమానంగా చూస్తుంది. సృష్టి యావత్తు, సూర్యుడు, గాలి, నీరు అన్నీ కూడా సమానము కలిగి ఉన్నాయి. కానీ మనిషిలోనే హెచ్చు తక్కువలు ఎందుకు వచ్చినాయి? ఇది సాతానుగాడు పెట్టిన క్రియ. దీన్ని జయించలేక అనేకమైన ఆలోచనలో పడిపోయి ఎవండి స్వార్థము అండ్ అసూయ, అక్రమ కలిగి జీవిస్తున్నాం. కాబట్టి నిజమైన దేవుని యొక్క స్థితిని భూ సంబంధమైన శరీరమును, పరసంబంధమైన ఆత్మను ఇమడలేక గందరగోళంలో చేస్తున్నాయి. ఇది ఎవరంటే, ఈనాడు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించేది ఎవరంటే శరీరమే. ఈ శరీరం అంటుంది, నేను ఇక్కడే రాజ్యం వెళ్తాను. ప్రభు అన్నాడు, సరే వేలు, ఎంతవరకే వెళ్తావు అంటే కొంతవరకే కాదు నువ్వు ఉండేది. ఎందుకు జీవితకాలం ఎందుకు ఏలుబడి చేయాలనుకుంటున్నావు అంటే ప్రభు అడిగారంట శరీరాన్ని. ప్రభువా, నా శరీరము నా బిడ్డకి ఇస్తున్నాను, నా బిడ్డ కూడా ఏలబడి చేయాలి కదా అన్నాడంట. శరీరం అందంట. అప్పుడు ప్రభు అన్నారంట, నీకు బిడ్డను కలిగిస్తే కదా ఆ బిడ్డకి నీకు ఇచ్చిన జ్ఞానం నేను ఇవ్వనా? నిన్ను పోషించిన వాడిని ఆ బిడ్డను పోషించిన, నిన్ను నడిపించిన నేను ఆ బిడ్డను నడిపించనా అని ప్రభు అడిగినప్పుడు శరీరం అంటుందంట, అదేంటి ప్రభువా, ఈ లోకానికి నన్ను పంపించావు, ఏలుబడి చేయమన్నావు, మరి ఏలుబడేగా చేస్తున్నాను అన్నాను. ఏలుబడి అంటే ఏంటి? స్వార్థము, అసూయ, అక్రము, అన్యాయము లేకుండా నువ్వు చేయమంటే నీవే అందరికంటే ఎక్కువగాను, అందరు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కేలాగాను, అందరూ నీ వైపు చూసేలాగా ప్రవర్తించమంటున్నావు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని బైబిల్ గ్రంథంలో చాలా మందిని ప్రభు ఆదర్శంగా మనకు చూపించారు. ఎందుకంటే ఆ రీతిగా నడిచిన వారి స్థితిగతులు ఏమైనాయో ఉదాహరణగా కాకుండా, అంటే మనము చూడలేకపోవచ్చు కానీ మన పితరులు కూడా ఆ దృశ్యాలు చూశారు.
వారి పేర్లు చూస్తే దరివే రాజు. ప్రియులారా, దేవుడు దీవించినంత కాలం ఆశీర్వదించబడ్డాడు. తర్వాత కాలంలో దానియేలు గర్దించినప్పుడు వినలేక ఇదంతా నేనే సృష్టించానని రాజు కోటపైకి వెళ్ళి చూసుకుంటూ అడ్డినప్పుడు ఆ క్షణమే పిచ్చోడై గడ్డి మేసే పశువు వలె మారిపోయాడు. 7-6 సంవత్సరాలు పైగానే గడ్డి మేశాడు. ప్రియులారా, నోటితో గడ్డి పీక్కుని తిన్నాడు అనేది బైబిల్ చరిత్ర చెప్తుంది. ఇలాగనే ప్రియులారా, ఇంకా మనం లోతుగా చదువుకుంటూ ఉంటే, ఆలోచించుకుంటే, ఐగుప్తు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో ఉన్నప్పుడు ఇక్కడ ఐగుప్తు ప్రజలే అన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడున్నా ఇశ్రాయేలు ప్రజలే. అందుకే ఈనాడు యూదులు అంటే ఈ భూమికి గుండుకాయలంటే వారని ఈనాడు సైన్స్ ప్రకారంగా కానీ, నిపుణుల ప్రకారంగా కానీ, జ్ఞాన ప్రకారంగా కానీ, భయభక్తులతో ఉన్నవారికి కానీ, ప్రేమ చూపించేవారు కానీ, ఇలా చెప్పుకుంటే ఎన్నో రకాలుగా వారే అగ్రస్థానంలో నిలబడ్డారు. అంటే ఎందుకని? ఇది మా తెలివి కాదు, ఇది దేవుని తెలివితేటలు. ఇశ్రాయేలు అనగా, యూదులు అనగా దేవుని ఏర్పరచుకున్న బిడ్డలు. 12 గోత్రాలు కలిగిన సమూహం. అంటే అందులో నువ్వున్నావు, నేను ఉన్నావు. యాకోబు కలిగిన 12 కుమారులు, వారి గోత్రాలు, వారి పేరులు సంబంధమైన వారి పిల్లలమైన మనము ఈరోజు ఎంత స్వార్థంతో బ్రతుకుతున్నామంటే ప్రియులారా, ఆధిపత్యం. ఈ ఆధిపత్యం ఇక్కడి వరకే, శరీర సంబంధమైన ఆధిపత్యం కొరకే పరుగులెడుతున్నావు తప్ప ఆత్మ సంబంధమైన ఆధిపత్యం ఉన్నదంటే లేదు. ఆత్మకు ఆధిపత్యం ఉండదండి. ఎక్కడన్నా దేవుని దగ్గరున్నా, ఈ లోకంలో ఉన్నా, నీలో ఉన్నా, నీతో జీవింప చేసినా కానీ దానికి ఆధిపత్యం ఒక్కర్లా. దేవుని ఎదుట స్తుతి చేయాలని కోరుకునే ఆత్మ తలంపు. అటువంటి ఆత్మను ఈరోజు భ్రష్టు పట్టిస్తున్నాం మనం. ఎలాంటిదంటే స్వార్థం, అసూయ, అక్రమం, అన్యాయముతో పాపం అనే క్రియలకు లోబడుతున్న, పాపం అనే మాటకు, అన్యాయం అనే మాటను పాపముగా మనం ఎంచుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో పాపము పాపము పాపమని ఎందుకని రాయబడింది అంటే, నీవు పాపం అనేది గుర్తిస్తున్నావు. అంటే పాపం అంటే తప్పు, పొరపాటు, అన్యాయము, అక్రమము, ఇవన్నీ ఈ 4 కూడా పాపానికి సంబంధించిన క్రియలు. అందుకే ఇక్కడ అన్నాడు, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు, అనగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొరను ఆలకించును కదా. అంటే దేవుడు వినేవాడు అని ఎప్పుడు మనం గ్రహిస్తాం? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు. ఇలా ప్రతి సంఘములో అది సంఘం, ఈ సంఘం, ఆ సంఘం అని లేదండి. ప్రతి సేవకుడిలో, ప్రతి బోధకుడిలో ఆధిపత్యం పెరిగిపోయింది. ఆధిపత్యం ఉన్నంత కాలం సంఘాల మధ్యన, మనుషుల మధ్యన, వ్యక్తుల మధ్యన, అధికారుల మధ్యన, రాజ్యాధిపతుల మధ్యన వైరం అనేది సాతానుగాడు సృష్టిస్తాడు. ఎందుకంటే ఆధిపత్యం అనే పదము దేవునిది కాదు. దేవుడు ప్రేమను పంచేవాడు, ఆధిపత్యముతో ఉండేవాడు కాదు. కానీ ఇక్కడ మా లూకాసు వార్తలో మాట, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు రహస్యమందున్న నీ దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆ మొర దేవుడు వింటాడు. అది నువ్వు బలహీనతగా ఉన్నావా, ఆర్థికంగా చితుకుపోతున్నావా, అనారోగ్యంగా బాగా ఇబ్బందిగా ఉన్నావా, కుటుంబంలో శోధన వచ్చిందా, ఎలా జయించాలని ప్రభువుని అడుగు. ప్రభు ఎందుకు వస్తుంది ఇది? ఒకవేళ వస్తే నీ అధికారం లేక నాకు దగ్గరికి రాదు కదా. ఒకవేళ వచ్చిందంటే నేనేదో తప్పు చేశానేమో, నా తప్పు నన్ను క్షమించుకుని అవకాశం మరొకసారి ప్రభు అని ఎవరైతే అడుగుతారో, అది బోధకుడైనా, ప్రవక్త అయినా, బిషప్ అయినా, సామాన్యుడు మనుషుడైనా, అధికారైనా, ధనవంతుడైనా, ఐశ్వర్యవంతుడైనా అడగవలసిందేంటి? యథార్థంగా జీవించాలి ప్రభా. దేవా, నీ ఆత్మతో నింపబడి ఉన్నాను, నీ బిడ్డను ప్రభు అని అడిగిన నాడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల
గొప్ప మేలును సమకూరుస్తాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏమని అడుగుతున్నావు? ఏమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏమని దేవుని అడగగలుగుతున్నావు? ఏమని నువ్వు ప్రభువుని అడగాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే పాపము వైపు నువ్వు చూస్తున్నావా? అయితే నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో ఎవరికీ తెలియదు. అదే ఆత్మ వైపు చూస్తున్నావా అంటే శరీరం వైపు చూస్తున్నావా, దేహం వైపు చూస్తున్నావా, ఆత్మ వైపు చూస్తున్నావా? ఆత్మ నిన్ను రక్షిస్తుంది, ఆత్మ కూడా రక్షించబడుతుంది. అంటే నీ దేహాన్ని, నీ ఆలోచనలను, నీ తలంపులను రక్షిస్తుంది, కాపాడుతుంది. ఎలాగండి అంటే ఏమొద్దు, సింపుల్. నువ్వు ఏర్పరచుకున్న స్థలంలోకి వెళ్ళి దేవునికి మొరపెట్టు, దేవుడే నీకు సమాధానిస్తాడు. ఎవరు? ఆయనే సృష్టికర్త, లోకరక్షణకర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయనే నీకు సర్వమును కూడా ఇచ్చేవాడు. ప్రియులరా, ఎందుకు అంటే ఆత్మ తలంపులు కలిగినవాడు, ఆత్మ ఉద్దేశం కలిగినవాడు, ఆత్మ క్రియలు కలిగినవాడు, ఆత్మను ప్రేమించేవాడు, ఆత్మను రక్షించేవాడు, ఆత్మను పరలోక రాజ్యములోకి చేర్చుకెళ్ళి ఆయనతో నివసింపచేసేవాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే దేవదేవుడు, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయ్యి ముగ్గురు ఒక్కరుగాను ఉన్నవారు. ప్రియులారా, ఈనాడు చాలామంది చాలా రకాలుగా తెలుసుండి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేకపోతే అతిగా బ్రతికితే 80 ఏళ్ళు అంటే ఇండియాలో. ఎందుకంటే ఇండియా కల్చర్, ఇండియా యొక్క వాతావరణం బట్టి 70 ఏళ్ళు 65 70 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించగలుగుతాడంట. 60 తర్వాత వచ్చే 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ అనారోగ్యాలతోనూ బ్రతుకుతారండి. ఎవరు చూసినా అదే కనబడుతుంది. ఎందుకంటే ప్రియులారా, ఇండియా ప్రతిదీ కూడా మోసము, అన్నీ కూడా కలత చెందినవి, అన్నీ కూడా కలితి కలిగినవి, అన్నీ కూడా పరిశుద్ధంగా ఏది కూడా ఉండదు అని ఒక నివేదికర సైన్స్ ప్రకారంగా కనిపెట్టిన వారు. శుభ్రం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధత కూడా ఉంటుంది. అతి శుభ్రం ఎక్కడ ఉంటుందో సాతానుగాడు కూడా బాగా ఉంటాడు. అంటే తాగుడు, వ్యభిచారం, మోసం, అన్యాయం, అక్రమం, ఏమండి ఇలాగా మనిషిని కొట్టుకోవటం, తిట్టుకోవటం, అవి అబద్ధాలు ఆడటం, ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భూమి కలుషితమైపోతుంది, మనుషులు కూడా కలుషితమై బతుకుతారు. గంజాయి, సిగరెట్టు, ఏమంటే డ్రగ్స్, ఇలా చెప్పుకుంటే గుటకాలు, క్రెయిను, ఇలాగ అనేకమైన నవ్వులతో తింటూ ఉన్న మనుషులు వారి దేహాన్ని కూడా కలిసిన దేహస్తున్నారు. మనసు ఎలాగా బాధపడి కన్నీరుతో దుఃఖముతో దేవునికి మొరపెడుతున్నప్పుడు, అందుకనే చాలా మంది కూడా చాలా చిన్న వయసులో చనిపోట కారణం ఏంటంటే ఆత్మ దేవునికి మొరపెట్టుకుంటుంది. కయ్యేను ఏబేలుని చంపినప్పుడు ఏబేలు రక్తము భూమి మీద ఉండి దేవునికి మొరపెట్టిందంట. దేవుడు వెంటనే విని కయ్యేను ప్రశ్నించాడు, కయ్యేను నీ తమ్ముడని ఏబేలు ఎక్కడంటే కయ్యేను అడ్డగోలు ప్రశ్న చెప్పాడు. అడ్డగోలుగా మాట్లాడి, నా తమ్ముడికి నేను కావలిదారునా అన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నువ్వు చూడగలిగిన వాడువు, చూచుచున్నవాడువు, నేను కోపంతో చేశాను, క్షమించానంటే కయ్యేను దీవించబడదుడు. కానీ అడ్డగోలు సమాధానం చెప్పటం వల్ల ఏమన్నాడు దేవుడు తెలుసా? దేశి దిమ్మరదవు, నీవు నీ కుటుంబం కూడా శపించబడుతున్నావని చెప్పించాడు దేవుడు. ప్రియులారా, నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఆత్మకు లోబడండి, శరీరం వైపు చూడకండి. శరీరం బలపరుచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి, మంచిదే, మంచి చక్కగా ఉండటం వల్ల మంచిదే. కానీ ఆత్మ దానికంటే 10 రెట్లు బలముగా ఉన్ననాడు నీవు
అనేక రకాలుగా బలపడతావు. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవుని సన్నిధి నీకు నీ కుటుంబానికి అందించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు. సమయంలో దేవుని సన్నిధి అని 4-5 మెట్లో నాయనా ఇదిగో నువ్వు ప్రార్థన చెయ్యి, రహస్యమందున్న నీ దేవునికి మొరపెట్టు అని సెలవిచ్చావు. ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుందన్నావు. అటువంటి మర్మముతో ఈ మాటలు వివరించినందుకు నీకు వందనాలు. నీ ఆత్మ నడిపింపును, నీ సన్నిధి కాపుదల నాకు, నా దేశ ప్రజలకు, నాయనా మనుషులు ఆత్మ సంబంధమైన వారు అందరూ ఒకరి కాదు, శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధంగా జీవించుటకు నీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.